నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్ టీన్ సోనియా. పార్లమెంట్ లో ప్రజా గొంతుకగా నిలుస్తున్న రాఘవ్ చెడ్డాపై సొంత పార్టీ కొరడా చూపించింది. రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి రాఘవ్ చెడ్డాను ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించింది. కేవలం పదవి నుంచి తొలగించడమే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పార్లమెంట్ లో మాట్లాడడానికి రాఘవ్ చెడ్డాకు ఇకపై సమయం కేటాయించవద్దు అని కూడా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాసింది. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో రాఘవ్ చెడ్డాకు వచ్చిన క్రేజ్ ను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన ఈ తాజా పరిణామాలపై అనేక ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి యంగ్ ఎంపీ రాఘవ్ చద్దా తొలగింపు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం ద్వారా రాఘవ్ చద్దా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఆయన లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. దీంతో రాఘవ్ చద్దా క్రేజ్ బాగా పెరిగింది. ఆయన ఉపన్యాసాలను టీవీలో, సోషల్ మీడియాలో తెగ చూస్తున్నారు. ఆయన వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా ఎంతో పేరు వచ్చింది. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి అనూహ్యంగా తొలగించింది. రాఘవ్ స్థానంలో అశోక్ మిట్టల్ను రాజ్యసభలో కొత్త డిప్యూటీ లీడర్గా నియమించింది. అంతేకాదు, ఆయన ఆమ్ ఆద్మీ తరపున పార్లమెంట్లో మాట్లాడే సమయం కూడా ఇవ్వవద్దని కోరింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా రాజ్యసభ సెక్రటరీకి లేఖ కూడా రాసింది. రాఘవ్పై ఆమ్ ఆద్మీ పార్టీ వేటు వేయడం దేశ రాజధానిలో ఒక్కసారి హీట్ పుట్టించింది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఆమ్ ఆద్మీలో రాఘవ్ చద్దా క్రియాశీల కార్యకర్తగా ఉన్నారు. ఢిల్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. పంజాబ్లో ఆప్ అధికారంలోకి రావడానికి రాఘవ్ ఎంతో కృషి చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఎదిగారు. పార్లమెంటు సభ్యుడిగా చాలా అంశాల్లో రాఘవ్ కీలక అంశాలను లేవనెత్తారు. సెల్ఫోన్ వినియోగదారులకు జరుగుతున్న మోసాలు, ఎయిర్పోర్టుల్లో ధరలు, గిగ్ వర్కర్ల సమస్యలు, ట్యాక్సులతో ప్రజలు పొందుతున్న నష్టం, టోల్ ట్యాక్స్ పేరుతో జరుగుతున్న దగా లాంటి అంశాలతో పాటు రైట్ టు రీకాల్, పోలింగ్ బూతుల్లో వేలి ముద్రలు లాంటి ప్రతిపాదనలతో ఎన్నికల సంస్కరణలు కూడా ప్రతిపాదించారు. దీంతో రాఘవ్ చద్దాకు దేశంలో ముఖ్యంగా యూత్లో బాగా క్రేజ్ పెరిగింది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో భావి భారత జాతీయ రాజకీయ నాయకుల్లో రాఘవ్ ఒకడిలా తేలింది. ఏకంగా రాఘవ్కు ప్రధానమంత్రి అయ్యే అర్హతలున్నాయని కూడా సర్వేలో చాలా మంది అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న రాఘవ్ చద్దాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు వేటు వేసిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా రాఘవ్ చద్దాకు ఆప్ అధినేత కేజ్రీవాల్కు మధ్య మంచి సంబంధాలు లేవని చెబుతున్నారు. రాఘవ్కు కేజ్రీవాల్కు మించిన పేరు రావడం కూడా ఆప్ అధిష్టానానికి నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీలో అందరికంటే ఎక్కువ ఆదరణ కలిగిన నాయకుడు ఎవరంటే రాఘవ్ చద్దా పేరే మొదట చెబుతున్నారు. ఇవన్నీ కేజ్రీవాల్కు నచ్చడం లేదని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఆయన పార్లమెంట్లో చేసే ప్రసంగాలు పూర్తిగా తన ఇష్ట ప్రకారం చేస్తున్నారని, ఆ పార్టీ లైన్ ఉండడం లేదని కూడా పార్టీ నాయకులు అంటున్నారు. పంజాబ్ ప్రభుత్వంలో, పంజాబ్ రాష్ట్రంలో రాఘవ్ చద్దా జోక్యం పరపతి రోజు రోజుకు పెరిగిపోవడానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం భరించలేకపోతుందనేది వార్తలొస్తున్నాయి. అన్నింటికీ మించి రాఘవ్ పార్లమెంట్లో, బయట అన్ని పార్టీలతో, ముఖ్యంగా బీజేపీతో, ఆ నాయకులతో కూడా సఖ్యతతోనే ఉంటున్నారు. ఒక దశలో రాఘవ్ చద్దా బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రాఘవ్ చద్దాపై ఆప్ వేటు వేసింది. ఆయన రాజ్యసభ పదవి నుంచి ఎందుకు తొలగించారు అనే విషయంపై ఇప్పటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ కేజ్రీవాల్ కోరిక మేరకే ఆయనపై వేటు పడిందనే విషయంలో మాత్రం క్లారిటీ ఉంది. దేశవ్యాప్తంగా పేరున్న రాఘవ్ చద్దాపై కేజ్రీవాల్ అక్కసు పెంచుకున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇది ఆ పార్టీకి మంచిది కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.